హలో హలో శంకరా మాట్లాడేది? అవును. నీ ప్రాబ్లం ఏంది బ్రో? అసలు ఫోన్ ఏంది? ఒక నిమిషం. ఎవరు నీ ప్రాబ్లం ఏంది? మాట్లాడేది? ఎవరు బ్రదర్? నేను ఎవరైతే నీకు ఎందుకు కానీ అసలు నీ ప్రాబ్లం ఏంది? రోజు పొద్దున్న నువ్వు కొడంగల్ గురించి రాయడం ఏంటి? నీ కథ ఏంది ఇంతది అసలు? మీ ప్రాబ్లం ఏంది బ్రదర్? మీ ఎవరు ఫోన్ చేసిరు, ఎవరికి చేసిరు అని ఒకసారి చెప్పండి మీరు. నేను జర్నలిస్ట్ శంకర్కే చేశాను కదా. మాట్లాడేది ఎవరు? మీ పేరు ఏం పేరు? నా పేరు అశోక్. ఏ అశోక్? ఏదో అశోక్, కొడంగల్కి వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాం. చెప్పండి, ఏం కావాలి? రోజు వచ్చి మా దగ్గర కొడంగల్లో నిన్న వచ్చి వీడియో చేసుకొని పోయినట్టున్నావు. ఏంది అసలు నీ బాధ ఏంది ఇంతకు అసలు? రాకూడదా కొడంగల్కి? రాండి, నిజాయితీగా చూపియండి. మీరు చూపించింది ఏంది? నిజాయితీగా చూపించిన. ఏమైంది? ఏం తప్పు చూపించినాం? తప్పు కాదన్నా, చెప్పేది అర్థం చేసుకోండి. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ 9.5 సంవత్సరాలు చేస్తే మీకు ఇన్ని రోజులు కనిపించలేదు అరాచకాలు? కాదన్నా, నేను బీఆర్ఎస్ గవర్నమెంట్ గురించి నేను రిప్రజెంటేటివ్ కాదు, కానీ ఇప్పుడు నేను వచ్చి కొడంగల్కి వచ్చి చేసుకొచ్చిన తప్పేంటి అది చెప్పారు అదరేనా? ఇప్పుడు బీఆర్ఎస్ గురించి మీరు బీఆర్ఎస్ ఏజెంట్ లాగానే చేస్తున్నారు కదా ప్రతిరోజు. లేదు, మీరు తప్పుగా చూస్తున్నట్టున్నారు. మీరు ఇప్పుడు నేను కొడంగల్కి వచ్చి 3 వీడియోలు చేసిన, 3 ఇష్యూస్ని తీసుకొచ్చిన బయటికి. దాంట్లో ఏం తప్పు ఉంది, నేనేమన్నా మ్యానిపులేట్ చేసినా అది చెప్పండి మీరు. మొత్తం తప్పే చెప్తున్నావు. మా దగ్గర కొడంగల్ డెవలప్మెంట్ అయ్యిందే మాకు అన్న వచ్చినప్పటి నుండి. నువ్వు మళ్ళీ కొత్త వచ్చి చూపించాల్సిన అవసరం ఏం లేదు మా కొడంగల్ గురించి. ఒకప్పుడు మా కొడంగల్ అంటే వరంగల్ విరంగల్ అని మాట్లాడుతుర్రి. ఆ పబ్లిక్ చెప్పాలన్న, రైతులకు చెప్పాలి. నాకు రైతులు పిలిచిరు, అప్పాయిపల్లి రైతులు. ఆ 3 నేను కూడా రైతునే. వాళ్ళ సమస్య ఉంది కాబట్టి వాళ్ళు పిలిచిరు, వచ్చినామే. ఇప్పుడు పిలిచి అన్న ఆడ ఇది తీసుకున్నది మంచిగా అందరిని ఒప్పించి సంజాయించి నీ సమస్య ఉంటే నీ సమస్య చూపిస్తుంది కూడా వస్తాం అన్న, దాని ఏముంది? నాకు సమస్య ఏం లేదన్నా. నాకు కొడంగల్ డెవలప్ అవుతున్నాను, నువ్వు వచ్చి ఎందుకు గెలుకుతున్నావు అని మాట్లాడుతున్నావు. అరే ఇప్పుడు నేనేమో తప్పు చెప్పలే కదా. ఆ రైతులు ఏం మాట్లాడారు గదా చూపించినాము. వాళ్ళు మాట్లాడొద్దు, వాళ్ళు మాట్లాడకపోతే మేము చూపించాం కదా. ఎవరు మాట్లాడొద్దు? తప్పే. నువ్వు లేపుతున్నావు వాళ్ళని, నువ్వు వాళ్ళని పుల్లని పెట్టి లేపుతున్నావు. నువ్వు ఏంది కేసీఆర్కి వాళ్ళకి మాట్లాడాలి, బీఆర్ఎస్ సపోర్ట్ చేయాలనుకుంటే చేసుకో. ఇన్ని రోజులు ఏం చేసినావు? నేరేళ్ళ లారీ గుద్ది చంపిరు, ఇసుక డంపింగ్ చేస్తున్నారు అని చెప్పి ఓకే, అది మాట్లాడలేవు మరి. అంటే ఇప్పుడు అది మాట్లాడలేదు కాబట్టి ఇది మాట్లాడకూడదా? ఇది మాట్లాడకూడదా? అప్పుడేం చేసినావు అన్న? అప్పుడు మాట్లాడుతున్నాం బ్రదర్, నువ్వు చూడకపోతే. అప్పుడు మాట్లాడలేవు అన్న, అప్పుడు మాట్లాడిన వీడియోలు ఉంటే నాకు పెట్టు. ఇప్పుడు నీకు సమస్య ఏంది? కొడంగల్కి రావద్దా? మేము కొడంగల్కి మీరు ఏమైనా నిషేధిత పెడుతున్నారా, లేకపోతే అదేమన్నా నిషేధితం ఏం పెట్టామన్నా? నువ్వు వచ్చి చూపి, నిజాయితీగా చూపి. మేము ఏం చేస్తున్నాం, మాకు అయిన డెవలప్మెంట్ ఏంటి ఏందని చూపి. నువ్వు అంతేగాని అక్రమంగా భూములు గుంజుకుంటున్నారు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు అంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నా కొడంగల్ జనాలు? నువ్వు పిచ్చోళ్ళని లేపినట్టు లేపుతున్నాయేమి నువ్వు? కొడంగల్ జనాలు మాట్లాడినా చూపిస్తున్నానే నేను కొత్తగా. కొడంగల్ జనాలు మాట్లాడేది అది లేదన్నా. నువ్వు కొడంగల్లో పోయి 100కు 90% బీఆర్ఎస్ కి సపోర్ట్ ఉన్న వాళ్ళు తప్ప 100కు 90% కొడంగల్లో ఎవరు డెవలప్ చేశారు అంటే రేవంత్ అన్ననే చెప్తారు. గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇంకోసారి వీడియోలు చేసేటప్పుడు వెనక ముందు ఆలోచించి చెయ్యి. ఎందుకు? ఏం చేస్తారన్నా చేయకపోతే? అట్లా చేస్తే నిజాయితీ అన్న, నువ్వు ఉన్నది చెప్పు. అబద్ధాలు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? కొడంగల్ మీద, రేవంత్ అన్న మీద, తిరుపతి అన్న మీద చెప్పరాదు. ఏది అబద్ధం ఉందో చెప్పరాదు బ్రదర్. నువ్వు ప్రతిదీ అబద్ధమే చెప్తున్నావు కదా కొడంగల్ గురించి. అదే మళ్ళీ అట్లా మాట్లాడతారు అంటే. దీనికి నేను చేసిన 3 వీడియోలు, దాంట్లో ఏం అబద్ధం? 3 అబద్ధాలే అంటున్నావు కదా. నెక్స్ట్ టైం కూడా వస్తా, మళ్ళీ నెక్స్ట్ వీక్ అట్లా వస్తా. వచ్చినప్పుడు మిమ్మల్ని కూడా పిలుస్తా. సరే, నువ్వు కొడంగల్ వచ్చి కూడా నువ్వేందో మేమేందో చూపిస్తాం కొడంగల్. అంటే ఏం చేస్తావు నువ్వు కొడంగల్ వస్తే? చూపిస్తాం కదా. అంటే ఇట్లా దాడులు చేసుడు కార్యక్రమం కాకుండా ఇంకా వేరే ఇంకేమన్నాయా? కాకుండా మేము దాడులు చేయాలనుకుంటే వేరే రకంగా ఉంటుంది. సంజాయించుతోనే నీకు మాట్లాడుతున్నా. ఇంటి పేరు ఏం పేరు? ఏడుంటావు? ఏ ఊరు చెప్పు నీది? నాది కొడంగల్ అన్నా. కొడంగల్ పూర్తి పేరు చెప్పాలి. లోకలే. నువ్వు మొత్తం పూర్తి పేరు చెప్తానికే భయపడుతున్నావు. నువ్వు నా మీద దాడి. అశోక్ అని చెప్తున్నా. ఏ ఊరు? మీ ఎవరు చెప్పండి, మేము ఇంటికే వస్తా. కొడంగల్ ఆడికే మాట్లాడదాం, అయిపోతుంది. ఎందుకు లొల్లి? ఏంటి? మీ ఇంటికే వస్తా, అడ్రస్ ఊరు చెప్తే నేను ఆడనే మాట్లాడదాము. ఊరికి ఫోన్లలో ఎందుకు లొల్లి అంటూ నేను చెప్పేది. నేను కూడా ఫోన్లలో వెళ్ళొద్దు, నువ్వు ఆ వీడియోలు చేయకు. చేసినా కూడా రైతులు చేయొద్దని చెప్పడానికి నువ్వు కదా. మనకు ఎవరికి నేను చేసే వృత్తి నువ్వు ఆపు అని చెప్పడానికి నీకు హక్కు లేదన్నా. అది నా వృత్తి. జనాలకు ఇష్యూ జరిగినప్పుడు చూపించడం నా వృత్తి అది. అవునన్నా, ఇష్యూలు ఉన్నప్పుడు చూపి. కానీ ఇష్యూలు
నువ్వు 100 రోజులు కూడా కాలేదు గవర్నమెంట్ వచ్చి, నువ్వు ఇంత మ్యాంట్ ఎందుకు మాట్లాడుతున్నావు మా గవర్నమెంట్ మీద? అదే అంటే ఇప్పుడు ప్రజల సమస్యలు చూపిస్తే యాంటీ అంటే ఇప్పుడు కాదన్నా, కొడంగల్కి ఫార్మసిటీ రావద్దు అనుకుంటున్నావా? కొడంగల్కి మెడికల్ కాలేజ్ రావద్దు అనుకుంటున్నావా? నువ్వు ఇవన్నీ అంటే నువ్వు కొడంగల్ డెవలప్ అవ్వద్దని కోరుకుంటున్నావు కదా? నేనేం చెప్పట్లేదు కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్ వద్దనుకుంటున్నావా? మా కొడంగల్ ప్రజలు కాదు, మీరే బతకాలనా? మీ కేసీఆర్, కేటీఆర్, సంతోష్, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ పేదల భూములను ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి గుంజుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. దాని గురించి మాట్లాడితే కష్టం అవుతుందా బ్రదర్ మీకు? ఇవ్వండి ఏంది డాక్యుమెంట్లు అన్ని చూపి ఇవ్వంతే ఎందుకు గుంజుకుంటారు? మాకేం అవసరము? గుంజుకోండి. మరి రేవంత్ రెడ్డి గారు వచ్చిన రోజు ఎందుకు అరెస్ట్ చేసి ఆ రైతులను, ఆ 7గురిని మొత్తం అన్ని పిఎస్లను తిప్పి అంత ఆగమాగం ఎందుకు? వాళ్ళ మీద ఇప్పుడు క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టారు బ్రదర్? అవన్నీ అరెస్ట్ చేసినట్టు ఎవరిని చేసారు? నాకు ఒకసారి చూపి జరాను. అరే నేను ఎన్నిసార్లు ఫోనే మాట్లాడుతున్నా నేను నీ లైవ్ లోనే ఆ రైతుతోటి. ఆ రైతులు పాపం వాళ్ళంతా బాధపడతా ఉంటే అవన్నీ ఫేక్ అనిపిస్తుంది మీకు. మరి చెప్తాడు, టీఆర్ఎస్ వాళ్ళు వచ్చి నిన్ను లేపుతున్నారు, నువ్వు తప్పు రూట్లో పోతున్నావు, వాళ్ళు తాగుబోతుల కొడుకులు. నువ్వే పార్టీ? నేను పార్టీకి సంబంధం లేదు, మాకు కొడంగల్ డెవలప్మెంట్ కావాలి. సంబంధం లేదా? కొడంగల్ డెవలప్ అయితే నేను కూడా సంతోషపడతా. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్తున్నారా? ఎవరి దగ్గరికి? ప్రజలందరినీ టీఆర్ఎస్ వాళ్ళని, బీఆర్ఎస్ వాళ్ళని, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళని ఇట్లా డివైడ్ చేస్తావా జనాలని? చేస్తామన్నా, ఇప్పుడు నేను డివైడ్ చేస్తా. ఎందుకంటే మా డెవలప్మెంట్ ఇన్ని రోజులు లేదు, ఇప్పుడు అవుతుంది. చెప్తున్నావో ఇప్పుడు అదే నువ్వు రేపు నేను వచ్చినప్పుడు పిలుస్తా, నువ్వు వచ్చి నా మైక్ లో చెప్పు, అదే యాక్చువల్గా చూపిస్తా. అది కూడా చెప్పు, ఎప్పుడు వస్తావు చెప్పు, ఏ డేట్ ఇష్యూస్ రావా? ఇంకా మళ్ళీ ఇష్యూ వచ్చినప్పుడు తప్పకుండా వస్తున్నా అని. ఇప్పుడు నువ్వు మొత్తం మీద ఏమంటున్నావు అన్న? మొత్తం మీద నువ్వు ఏమంటున్నావు? సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట ఇవే డెవలప్ కావాలి, మా కొడంగల్ డెవలప్ అవ్వద్దని కోరుకుంటున్నావు అంతే కదా? అట్లాంటి ఉద్దేశం నాకు లేదు. కొడంగల్ అద్భుతంగా డెవలప్ ఆ ఉద్దేశం ఉంది కాబట్టి నువ్వు ప్రతిరోజు కొడంగల్ గురించి మాట్లాడుతున్నావు అంటున్నా. అన్న దొరల భూములు, 100 భూములు సీలింగ్ ల్యాండ్ ఉన్నాయి, అవి తీసుకొని డెవలప్ చేయండి. పేదల భూములు తీసుకోకూడదు అని చెప్తున్నా. అవునా అన్న? ఇప్పుడు అవసరం ఉన్న దగ్గరనే తీసుకుంటాం, అవసరం లేని దగ్గర ఎట్లా చేస్తారు? అంటే పేదల భూములు ఒక నిమిషం ఆగన్నా. ఇప్పుడు కెనాల్లో వచ్చినాయి, ఇప్పుడు మరి మల్లన్న సాగర్ లో ల్యాండ్లు గుంజుకుండ్రి, మల్లన్న సాగర్ మాట్లాడకపోతుంది. గదే అన్న, గాలి చేసి తప్పు నువ్వు చేయొద్దు అంటున్నావే. సరే మంచిది అన్న, మేము చేస్తలేమన్నా. మాకు ఇప్పుడు వచ్చే రూట్ లో అవసరం కాబట్టి తీసుకుంటున్నారు. నువ్వు స్పెసిఫిక్ గా ఈ రూట్ అంటావు, అవన్నీ చెప్తావు, ఏం చెప్తావు నువ్వు? నీకు పార్టీతో సంబంధమే లేదంటావు, నువ్వు ఏదంటావు మళ్ళీ తీసుకుంటున్నావు? పార్టీతో సంబంధం లేదన్నా, పార్టీతో సంబంధమే లేదు. నేను రేవంత్ రెడ్డి పార్టీతో సంబంధం లేదు, మాకు రేవంత్ రెడ్డి డెవలప్ చేస్తున్నాడు. మాకు కొడంగల్ కాన్స్టిట్యున్సీ నుండి ఇప్పటిదాకా ఒక మినిస్టర్ లేదు, డైరెక్ట్ ముఖ్యమంత్రి అయినాం మేము. మాకు ఆ సంతోషంలో మాకు డెవలప్ అవుతుందని మేము ఆలోచిస్తే నువ్వు ప్రతి దాంట్లో వచ్చి కాలు అడ్డం పెడుతున్నావు. పొద్దున లేచినప్పటి నుండి సాయంత్రం కాదు, పొద్దున్న కళ్ళు తెరిచినప్పటి నుండి మళ్ళీ కళ్ళు మూసే వరకు రేవంత్ రెడ్డి కొడంగల్ మాట్లాడుతున్నావు. అంటే సమస్యలు వెనక ముందు ఆలోచించి మాట్లాడు. కొడంగల్ గురించి మాట్లాడేటప్పుడు సరే, ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి కూడా 2-3 సంవత్సరాలు ఏం కాలేదు, సంవత్సరం కూడా కాలేదు, 100 తిప్పి కొడితే 100 రోజులు కూడా కాలేదు. ఇంకా నువ్వు 100 రోజులు కాకుండా ఇంత కకృతి, ఇంత అగెనెస్ట్ ఎందుకు నీకు? అంతగానో నీకేమన్నా వేసిండా? నిన్నేమన్నా అన్నాడా? ఇప్పుడు కొడంగల్కి వెళ్ళి నాకు ఫోన్ చేయొద్దని చెప్పండి. మీ ప్రజల మొత్తానికి ఎక్కడ సమస్య లేదు, మేము చాలా అద్భుతంగా ఉన్నాం రేవంత్ రెడ్డి గారి పాలనలో, కొడంగల్ చాలా అద్భుతంగా డెవలప్ అవుతుందని చెప్పేసి ఒక డబ్బు కొట్టించి ప్రతి ఊర్లో ఎవరికి ఫోన్ చేయకండి, సమస్యలు ఏవి ఉన్నా కానీ ఫోన్ చేయకండి, ఇట్లా పంపించి ఆనుముత్యాలు రెడ్డి గారు, తిరుపతి రెడ్డి గారు ఆనుముత్యాలు వినిపియండి అని చెప్పేసి చెప్పండి, సరిపోతుంది. మా కొడంగల్లో తాగోట్లు ఉంటారు, వాళ్ళు ఫోన్లు చేస్తే నువ్వు పొద్దున రాత్రికి ఫోన్ చేస్తే ఆయన మబ్బులో ఫోన్ చేస్తే పొద్దున లేచి వచ్చి వీడియోలు చేసి అప్లోడ్ చేయడం పని చేయరాదు. మీడియాని బ్యాన్ చేసేసేది ఊకే లేవద్దు. నువ్వు ఇట్లా చేసుకుంటే నిన్ను బ్యాన్ చేస్తాం కొడంగల్కి. చెయ్యరన్నా, అదే బ్యాన్ ఛానల్ ని నిన్ను బ్యాన్ చేస్తాం అంటున్నా కొడంగల్కి. ఇంకోసారి జీవో ఎందుకు ఇస్తాం? మా కొడంగల్ జీవోలు కాదన్నా, మా కొడంగల్ ప్రజలకు నిన్ను తన్ని తరుముతాం టైం వస్తే. మా కొడంగల్ డెవలప్ కాకుండా నువ్వు అడ్డం పడుతున్నావు పుల్లలేసి. ఆల్ ది బెస్ట్ బ్రదర్, ఆల్ ది బెస్ట్. గుర్తుపెట్టుకో, ఇంకోసారి వీడియోలు చేసేటప్పుడు వెనక ముంగట ఆలోచించు, వాస్తవమైంది అవాస్తవమైంది తెలుసుకొని వీడియోలు చేయి. ఇక నువ్వే చెప్పాలి తమ్ముడు. నమస్తే, ఓకే రైట్, ఉంటా మరి. ఉండు, మంచిగా ఉండు. సరే, ఎప్పుడు వస్తావు జర ఫోన్ చేసి చెప్పు. ట్వీట్ చేస్తా, నా ట్వీట్ ఫాలో అవ్వు, ఓకేనా? ట్వీట్ నేనెందుకు ఫాలో అవుతాను? నా కొడంగల్ నిన్నెందుకు ఫాలో అవుతాను? 100 మంది ఫోన్లు చేస్తా ఉంటారు రోజు, అందరికి చెప్తాను తమ్ముడు. నేను ట్వీట్ చేస్తా కొడంగల్కి, చెప్పు. ఆ రోజు రా, నేను కొడంగల్కి ట్వీటో లేకపోతే ఏదో దగ్గర పెడతా, ఆ రోజు రా, ఓకేనా? నా నెంబర్ సేవ్ చేసుకో, స్టేటస్ కూడా వస్తాను. సరే, మంచిది.